జరిగిందే ఔరాల మీద చేసినోడా అఖండ రుద్ర సెకందర్ ఘోర గమ్యం కైలాసం భక్తం కపాలం ఆయుధం త్రిశూలం కర్తవ్యం దృష్ట సంహారం సైనిక్ శివకా సైనిక్. అయితే ఎక్కడ కొడతావా? ఆడినందుకు కాదురా గాడిద, విగ్రహం తీసినందుకు కొట్టా. తెలియకపోతే చెప్పాలి కానీ కొడతావా? చేతిలో చాక్లెట్ పెట్టి చెప్పడానికి వాళ్ళేమైనా పిల్లలా? దైవం జోలికొస్తే దవడ పగిలిపోతాయి. ఏంది మాట మాట్లాడితే సోలం చూపిస్తుండా? కొడుతా. శీలం లేని వాడిని పడవడానికి సోలం ఎందుకురా గాడిద? గాడిద? మా ఊరో మా గుడే మా ఇష్టం. ఉంచుకుంటాం లేకుండా పీక్కుంటావా? ఈ గుడి నువ్వు కట్టావా? లేదు. ఎవరో కట్టిన దాన్ని నువ్వు పీకడం ఏంటా? ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసనా శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్లలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చెలగాట పడతారా? ఆగండి, మీరు చెప్పింది నిజమే, కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనిపించని ఆ దేవుడి గురించి ఏమిటి? మీకు ప్రాణం పోయే జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రికి. మరి ఆసుపత్రి ముందు గుడెందుకుంటుంది? దేవుడా, నేను ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నాను, నాకు అండగా ఉండు అని దండం పెట్టుకుని మీకు వైద్యం చేస్తారు. ఎందుకు? తను చేసే పని వెనక దైవం ఉంటాడనే నమ్మకం. నువ్వు చెప్పిన విజ్ఞానాన్ని నమ్మే సైంటిస్టులు సైతం శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ పత్రాలని మొదట దేవుడి పాదాల ముందు పెట్టి పూజిస్తారు. ఎందుకు? దేవుడు తమ వెనుకుండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం. భగవంతుడు సృష్టికి తండ్రి, ప్రకృతి తల్లి, వాటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం. ఇది నిజం, తెలుసుకోండి. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ఇంతమంది పోయారు, ఇంకా పోవడం తేవాయా? గండౌన్. ఏంటి మారణ హోమం? ఇక్కడ నేను క్లీన్ చేసింది మనుషుల్ని కాదు, కాలుష్యాన్ని. పొల్యూషన్ ప్యాషన్ అయిపోయింది ప్రతి కొడుకి. అందుకే మొదలు పెట్టాం డస్ట్ క్లీనింగ్, ఇన్ అనదర్ వే పెస్ట్ క్లీనింగ్. క్రిమి సంహారం. వెళ్ళిపోతారేంటి? వాడు క్రిమినలే, మాకు అప్ప చెప్పాలి గాని మీరు చంపడం ఏంటి? అవ్వ చెప్తే ఏం చేస్తారు? సెల్లో వేస్తాం. మీరు సెల్లో వేస్తారు, మేము హెల్లో వేశాం. ధరణిని తరుణిని అత్యాచారం చేసిన వాడికి నో రైట్ టు లివ్. వదలం, వధిస్తాం, వెంటాడి వధిస్తాం. పరిధి తాటి తప్పు చేస్తే కన్న తల్లే 2 పీకుద్ది. నేల తల్లి ఊరుకుంటుందా? 2 పేక మంది పీకాం. అమ్ముడు పోయిన కుక్క మొరగాలే గాని గర్జించకూడదు. చదువుకునే కూతురుంది, తనకి నీ అవసరం ఉంది, అందుకే నేను ఆయుష్తో వదిలేస్తున్నాను. ఒక పరమ సాధువుగా మీరు నమ్మిన హిందూ ధర్మమే చెప్పింది అహింస పరమో ధర్మ అని. కరెక్ట్ యువర్ సెల్ఫ్.
అది హిందువులలో పరాక్రమాన్ని అదుపులో పెట్టడానికి చెప్పిన సగం శ్లోకం. అసలు హైందవ ధర్మం ఏం చెప్పిందో తెలుసా? సార్ మీరు ఎన్ని చెప్పినా సరే చట్టం దృష్టిలో ప్రాణాలు తీసే ఎవడైనా క్రిమినల్లే. అది మాకు వర్తించదుగా. వర్తించదా? మీరు బాలాన్ని పట్టిస్తున్నారు.